తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి ముందు మనము అక్కడ ఉన్నటువంటి ఆది వరాహస్వామిని దర్శించుకున్నప్పుడే మనకు ఆ దర్శన ఫలితము, ఆ యాత్ర చేసిన ఫలితము లభిస్తుంది. వరాహ అవతారానికి ఆది వరాహమూర్తి అని, యజ్ఞ వరాహమూర్తి అని, మహాసూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండపై మొదట వెలిసిన స్వామి వీరే. వీరి అనుమతితోనే శ్రీ వెంకటేశ్వరుడు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. వరాహ అవతారంలో హిరణ్యాక్షుల్ని చంపి భూమిని ఉద్ధరించి వేదములను కాపాడిన అవతారం ఈ స్వామి. లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోవడంతో విరహంతో వైకుంఠం నుండి వచ్చిన వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందున వరాహస్వామికి తొలి దర్శనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరుగుతుందని వెంకటేశ్వర స్వామి హామీ ఇచ్చాడట. తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయవ్యమూలలో తూర్పు ముఖంగా వరాహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం వెంకటేశ్వర స్వామి మందిరం కంటే పురాతనమైనదని భావిస్తారు. అందువలనే వెంకటాచలం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఆలయాన్ని 1535లో పెద తిరుమలాచార్యుల వారు పునరుద్ధరించారని ప్రసిద్ధి. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ గుడిలో రోజువారీ పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి చక్రస్నానం జరుగుతుంది. వరాహస్వామి ఆలయ ముఖమండపంలో వైకుంఠ ద్వాదశి, రథసప్తమి పండుగలు నిర్వహిస్తారు. వరాహ జయంతిని కూడా జరుపుతారు. కాబట్టి తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ముందుగా వరాహస్వామి వారిని దర్శించకపోతే యాత్రా ఫలము దక్కదు అని చెబుతారు. ఈ విషయాన్ని స్వయంగా వెంకటేశ్వర స్వామి వారు రాగిరేకు మీద రాసి ఇచ్చారంట. ఓం నమో వెంకటేశాయ.